శ్రీ గణేశాయ నమః. నా పేరు మహామహోపాధ్యాయ శాస్త్ర భాస్కర కోరాడ సుబ్రహ్మణ్యం. కొన్ని సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ప్రపంచం మొత్తం మీద అనేక చోట్ల నుంచి జనాలు అడుగుతున్నారు. వాటికి ఆంగ్లంలో సమాధానాలు చెప్పి వీడియోలు సిద్ధం చేశాం. ఇవి తెలుగు వారికి కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పని ఇప్పుడు ఈ వీడియోలు తెలుగులో చేస్తున్నాం అన్నమాట. నేను తెలుగులో భాషా ప్రవీణ చేశాను. ఆ తర్వాత ఎంఏ పిహెచ్డి అవి సంస్కృతంలో అలా చేశాను. ఇందులో మొదటి ప్రశ్న, బ్రాహ్మణుడు అంటే ఎవరు? జన్మచేతనే ప్రతి వ్యక్తి కూడా బ్రాహ్మణుడు అయిపోతాడా అనేటువంటి. ఇక్కడ బ్రాహ్మో జాతౌ అని చెప్పి 6వ అధ్యాయం 4వ పాదంలో ఒక పాణిని సూత్రం ఒకటి ఉంది. బ్రాహ్మణుడి యొక్క కొడుకు అంటే బ్రాహ్మణుడి కొడుకు అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బ్రాహ్మణులు అయి ఉండాలి. బ్రాహ్మణుడు బ్రాహ్మణి అని అంటాం. అతన్ని బ్రాహ్మణుడు అని అంటారు. అయితే పతంజలి మహాభాష్యంలో తేన తుల్యం క్రియాచేద్వతి అని 5వ అధ్యాయం 1వ పాదంలో సూత్రం దానికి భాష్యం రాస్తూ తపశ్రుతంచ యోనిశ్చ ఏతద్బ్రాహ్మణలకారకం తపశ్రుతాభ్యాం యో హీనః జాతి బ్రాహ్మణ ఏవ సహ. తపశ్రుతంచ యోనిశ్చ ఏతద్బ్రాహ్మణకారకం తపశ్రుతాభ్యాం యో హీనః జాతి బ్రాహ్మణ ఏవ సహ. ఏ తల్లిదండ్రులు బ్రాహ్మణులైన వాళ్ళకి పుట్టినటువంటి ఏ కుమారుడైతే ఉంటాడో వ్యక్తి, అతను వేదము వేదాంగాలు మొదలైనటువంటి విద్యను నేర్చుకోవాలి. చాంద్రాయణం అలాంటి వ్రతాలు చేయాలి. అతను బ్రాహ్మణుడు అని అనబడతాడు. అంటే తపః శ్రుతంచ ఈ ఎవరైతే తపస్సు వ్రతాలు లేకుండా ఉంటాడో ఆ వ్యక్తి జాతి బ్రాహ్మణుడు అవుతాడు. బ్రాహ్మణ భృగుడు అని కూడా అంటారు. అంటే బ్రాహ్మణత్వం లేనివాడు అనే అర్థంలో. బ్రహ్మబంధువు అని ఇంకొకటి ప్రయోగం ఉంది. భాగవతంలో కూడా బ్రహ్మబంధువుని ప్రయోగిస్తారు. ఈ శంకరాచార్యులు ఏమన్నారంటే ఉపనిషద్ భాష్యంలో ఒక చోట, నువ్వు బ్రాహ్మణుడువా అని అడిగితే ఎవరైనా ఒక బ్రాహ్మణుని చూపించి అతను నా బంధువు అని చెప్తాట. అంటే స్వయంగా ఇతనిలో బ్రాహ్మణత్వం లేదన్నమాట. అలాంటి వాడిని బ్రహ్మబంధువు అంటారు అని చెప్పని ఈ శంకరాచార్యుల యొక్క భాష్యం. అయితే స్కంద పురాణంలోంచి కొంతమంది ఒక శ్లోకాన్ని ఉదహరిస్తున్నారు. అది ఏమిటంటే, ఈ వాళ్ళు చేసే వ్యాఖ్యానం కూడా తప్పు. అంటే సరిగ్గా వ్యాకరణము, నిరుక్తము ఇత్యాది శాస్త్రాల గురించి వేదము పురాణాలు ఇవన్నీ చదువుకుని దానికి తగినటువంటి యోగ్యత ఉండి అప్పుడు ఏదైనా శ్లోకానికి కానీ పద్యానికి కానీ వ్యాఖ్యానం చెప్పడం వేరు. అలా కాకుండా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే చాలామంది చాలా శబ్దాలకి తెలియకుండానే, అంటే తగిన యోగ్యత లేకుండానే వ్యాఖ్యానం చేస్తున్నారు. అందులో ఇది ఒకటి. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదపాఠంతు విప్రాణాం బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణాః అని చెప్పని శ్లోకం. ఇందులో జన్మనా జాయతే శూద్రః, జన్మచేతను శూద్రుడిగా పుడతాడు. అయితే అదేంటండి, తల్లిదండ్రులు బ్రాహ్మణులైనప్పుడు శూద్రుడు ఎలా పుడతాడు అని. ఇక్కడ శూద్రః అనే శబ్దంకి అర్థం జాతి శూద్రుడని కాదు, కానీ కర్మలయందు, అంటే సంధ్యావందనం కానీ ఇంకా రకరకాల కర్మలు ఉంటాయి కదా, ఆ కర్మలు చేయడంలో ఎవరికి యోగ్యత లేదో వాడు అని చెప్పి లక్ష్యార్థాన్ని తీసుకుంటాం. ప్రతి చోట కూడా అన్నం ఉడికిందా అంటే అర్థం ఏంటి? అన్నం ఉడికిస్తాం, బియ్యాన్ని ఉడికిస్తాం. ఓదనార్థాస్తనులాహ ఓదనాహ అని చెప్పని పతంజలి కర్మని ద్వితీయ అనే సూత్రంలో మహాభాష్యంలో చెప్తాడు. కారు వస్తోంది అంటాం. కారు స్వయంగా రాలేదు, అది వచ్చినట్టు చేయబడుతోంది, కానీ ప్రయోగం మాత్రం లోకంలో ఇలా ఉంటుంది. అది కూడా ఇక్కడ వాచ్యార్థం, లక్ష్యార్థం, వ్యంగ్యార్థం అని 3 ఉంటాయి ప్రధానంగా. దాంట్లో ఎక్కడైతే వాచ్యార్థం కుదరదో అనుపపత్తి, అక్కడ లక్ష్యార్థం వస్తుంది, లక్షణావృత్తి చేతనం. అంచేతనం జన్మనా జన్మచేతనం శూద్రః జాయతే అంటే
యోగ్యత లేనటువంటి వాడై పుడతాడు. దేనికి యోగ్యత? వైదిక కర్మలకి. తర్వాత ఏమవుతుంది? కర్మణ జాయతే ద్విజః. ద్విజః 2 జన్మలు కలవాడు అంటున్నాడు. ఈ మాట స్పష్టంగా మనుస్మృతిలో వ్యాఖ్యానం చెప్పారు, భృగు మహర్షి చెప్పారు మనుస్మృతిలో. ఉపనయన కర్మ అని చెప్పింది. మామూలుగా తల్లిదండ్రులు ఇచ్చేటువంటిది ఒక జన్మ అయితే ఉపనయన కర్మ దాంట్లో ఆచార్యుడి తండ్రిలాగా గాయత్రి తల్లిగాను భావిస్తారు అని చెప్పని మనుస్మృతి చెప్తోంది. అది 2వ జన్మ. అంటే ఆ 2వ జన్మ తర్వాత ఈ వ్యక్తికి కర్మలు చేసేటువంటి అధికారం వస్తుందన్నమాట. కర్మలు అంటే సంధ్యావందనం కానీ, వేదాధ్యయనం కానీ, ఇంకా అన్నీ కూడా. వేద పాఠంతు విప్రాణం. విప్రులంటే ఎవరు? వాళ్ళు వేదం చదువుకునేటువంటి వాడిని విప్రుడు అంటారు. బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణా. బ్రాహ్మణుడు అనే మాటకు అర్థం ఏమిటి? బ్రహ్మజ్ఞానం కలవాడు అని. సర్వం ఖల్విదం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ ఇత్యాది మహావాక్యాలు అవి ఉన్నాయి. అంత వివరాల్లోకి ఇప్పుడు వెళ్ళడం లేదు. కాబట్టి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని బ్రాహ్మణుడు అని చెప్పి అనాలి. అయితే జన్మచేతన ఎవరైతే కర్మలకు అర్హత లేకుండా పుడతాడో అతన్ని ఇక్కడ శూద్రుడు అని చెప్పబడింది తప్ప, ఎందుకంటే తల్లిదండ్రులు బ్రాహ్మణులు అయితే పుట్టినవాడు బ్రాహ్మణుడే అవుతాడు. ఇంకో జాతి ఎలా అవుతారు? కాదన్నమాట. అందుకోసం ఏంటంటే ఈ బ్రాహ్మణ శబ్దంకి అర్థం ఇలా తీసుకోవాలి. ఇంకా ఇంకో ప్రశ్న ఒకటి ఉంది, 2వ ప్రశ్న. అది కొంతమంది ఏమడుగుతున్నారంటే స్త్రీలు వేదాలు ఎందుకు చదవకూడదు అనేటువంటి ప్రశ్న. ఇక్కడ శాస్త్రీయమైనటువంటి ప్రమాణాలు చూపెట్టి మనం దీన్ని చర్చించాల్సి ఉంటుంది. ఇది ఏమైందంటే పురాకల్పేషు నారీణాం మౌంజీబంధనమిష్యతే అధ్యాపనంచ వేదానాం సావిత్రి వచనం తథా అని చెప్పని ఒక ప్రమాణం ఒకటి ఉంది. పూర్వకల్పాల్లో స్త్రీలు కూడా వేదాధ్యయనం చేసేవారు. మనకి మహాభాష్యంలో కూడా ఈ మీమాంసాది కూడా స్త్రీలు చెప్తున్నారని వాటన్నిటికీ ప్రమాణాలు ఉన్నాయి. అంత వివరాలకు మనం వెళ్ళడం లేదు. కానీ ఈ కలియుగంలోకి వచ్చేసరికి ఏం జరిగిందంటే స్త్రీలు వేదాలు చదవకూడదని భాగవతంలో కూడా చెప్తారు. స్త్రీలు ఇతర జనులు ఎవరైతే వేదం చదవడానికి అధికారం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పని ఈ భాగవతాన్ని మహర్షి రచిస్తున్నాడు అని చెప్పి అంటారు. అసలు ఎందుకు ఈ చదవడం ఏంటి? వేదం ఎవరు చదవాలి? ఎవరికి యోగ్యత ఉంది? ఏమిటి సంగతి అని మనకి తైత్తిరీయారణ్యకంలో స్వాధ్యాయ బ్రాహ్మణం అని చెప్పని 2వ ప్రశ్న ఒకటి ఉంది. దాంట్లో ఏం చేశారంటే యజ్ఞోపవీత్యేవాధీయత అని చెప్పారు. యజ్ఞోపవీతం కలవాడు మాత్రమే ఈ వేదాధ్యయనం చెయ్యాలి అని. కాబట్టి స్త్రీలకి ఆపస్తంభ సూత్రం కొన్ని వాటి ధర్మశాస్త్రాల ప్రకారం ఆ వివాహం మొదలుకునే కర్మలు ఉంటాయి. అంతకు ముందర వాళ్ళకి మంత్రాలతో చేసే కర్మలంటూ ఏమి ఉండవు స్త్రీలకి. అయితే ఇక్కడ యజ్ఞోపవీతం కలవాడు మాత్రమే వేదాధ్యయనం చేయాలి అని చెప్తోంది. కాబట్టి ఆ యజ్ఞోపవీతం ఎవరెవరికి ఉండదో వాళ్ళకి వేద అధ్యయనం చేయడంలో అధికారం లేదు. ఇంకా వాళ్ళు ఏం చేయాలంటే వేదంలో ఉన్నటువంటి విషయాలని పంచమ వేదం, భారతం అని ఇలాగా రామాయణాన్ని కూడా వేదం అని చెప్తారు. రామాయణము లేకపోతే భాగవతం వీటి ద్వారా వేదంలో ఉన్నటువంటి విషయాలని అన్నింటినీ కూడా ధర్మాలని వాటిలో కూడా తెలుసుకోవాలి అని చెప్పాను. కాబట్టి ఉపనయనం అవదు కాబట్టి లేదు కాబట్టి స్త్రీలకి ఉపనయనం అయితే కానీ యజ్ఞోపవీతం రాదు. కాబట్టి యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వేదాధ్యయనం చేయాలని చెప్పిన సాక్షాత్తు వేదమే చెప్తోంది. కాబట్టి స్త్రీలు వేదాధ్యయనం అథవా వేదాలని చదవడం కానీ చెయ్యకూడదు అని చెప్పిన ధర్మశాస్త్రం. ఇంకా 3వ ప్రశ్న ఒకటి ఉంది. ఈ సువాసిని అని అంటుంటారు. ఈ సువాసిని అంటే ఎవరండి అని. చిరంటీతు సువాసిని అని అమరకోశం నేను 5వ సంవత్సరంలో నేర్చుకున్నా. చిరంటీతు సువాసిని అంటే ఏ అమ్మాయి అయితే ధర్మసింధులో దీని గురించి కుమారి పూజ ఇవన్నీ కూడా పెట్టారు. ఎవరికి వివాహం కాలేదో ఆ అమ్మాయిని చిరంటి లేక సువాసిని అని అంటారు అసలు మామూలుగా అయితే ఏం జరిగింది? తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఒక స్త్రీకి భర్త ఉండి ఆ తర్వాత ఈ 5 ఇవి ఉన్నాయి కదా, కుంకుమ, పసుపు, ఆ తర్వాత ఏమో గాజులు, మంగళసూత్రం, ఇవన్నీ ఉన్నటువంటి స్త్రీని సువాసిని అని అంటారు. ఈ సువాసిని ఈ స్త్రీ మాత్రం అసలు పూజకి తాంబూలానికి కూడా అర్హురాలు. కానీ ఏం జరిగిందంటే అసలు సువాసిని శబ్దంకి అర్థం మాత్రం
ఈ వివాహం కానటువంటిది ఎవరైతే తండ్రితోటి కలిసి నివసిస్తోందో ఆవిడని సువాసిని అంటారు, చిరంటి అని కూడా అంటారు. ఇది మూడో ప్రశ్న. ఇంకా నాలుగో ప్రశ్న, కొంతమందిని ఈ వివాహం, ఉపనయనము ఇలాంటి కర్మలకి ఆహ్వానించరు. వివాహానికైతే అందరినీ పిలుస్తారు, భోజనాలు పెడతారు, అన్నీ చేస్తారు, చెందుతారు, ఇబ్బంది లేదు. కానీ ఉపనయనం అనడంతో కొంతమందిని పిలుస్తారు. ఏమిటి సంగతి, ఎందుకని అని చెప్పి ప్రశ్న. ఉపనయనం అనేటువంటిది కొంచెం భిన్నమైనటువంటి ఒక సంస్కారం. మిగతా సంస్కారాలతో పోల్చి చూస్తే 40 సంస్కారాలు చెప్పారు, దాంట్లో 16 ముఖ్యంగా షోడశ సంస్కారాలు ఉన్నాయి. అయితే జిజ్ఞాస ఫౌండేషన్ అని చెప్పని ఒక అమెరికాలో ఉన్నటువంటి ఒక ఫౌండేషన్కి నేను అనేకమైన ఆర్టికల్స్ రాశాను, వ్యాసాలు అన్నమాట. వేదాలు, వేదాంగాలు, దర్శనాలు, వాటిల్లో గృహసూత్రం తీసుకుని రాసినప్పుడు ఈ విషయాన్ని చర్చించామన్నమాట. అసలు ఏమిటి సంగతి సమాచారం అని చెప్పని. అయితే ఉపనయనం లో ఏం జరుగుతుంది, బ్రహ్మోపదేశం చేస్తారు, అంటే దాన్నే గాయత్రి ఉపదేశం అంటారు. అప్పుడు ఈ వటువు కానీ బ్రహ్మచారి కానీ దంపతుల దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాం దేహి భవాన్ భిక్షాం దదాతు అని చెప్పని భిక్షను యాచిస్తాడు. ఇక్కడ భవతి అంటే హే భవతి అన్నమాట. త్వం భిక్షాం దేహి, నువ్వు మధ్యం పురుషు కాబట్టి త్వం శబ్దం ప్రయోగించిన స్థానిన్యపి అని పాణిని సూత్రం కాబట్టి అది లేకపోయినప్పటికీ కూడా త్వం శబ్దం, భవతి అనేది సంబుద్ధి, భిక్షను వేయమని, భవాన్ భిక్షాం దదాతు అని భవత్ శబ్దం కాబట్టి శేషే ప్రథమ అనే సూత్రం చేతను ప్రథమ పురుషు వచ్చింది. కాబట్టి ఈ ఎవరైతే దంపతులు ఈ భిక్షని ఇస్తున్నారో వాళ్ళు దగ్గర వాళ్ళే అయి ఉండాలి సామాన్యంగా. లేకపోయినట్లయితే చాలా పెద్దవాళ్ళు, వేదాంగాలు అలా చదువుకున్న వాళ్ళు, శిష్యులు అంటారు, వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళకి ఇతను నమస్కారాన్ని చెప్తాడు. ఎలాగా చతుస్సాగర పర్యంతం అని చెప్పి గోత్ర ప్రవరలతోటి ఇతను నమస్కారం చేస్తాడు. నమస్కారం అంటే అర్థం ఏమిటి, నువ్వు నాకంటే ఎక్కువ, నేను నీకంటే తక్కువ అని, ఉత్కర్ష అపకర్ష అని. కాబట్టి ఈ నమస్కారం చెప్పినప్పుడు వాళ్ళు ఆయుష్మానేహిగే ఇంద్రశర్మన్ అని చెప్పని ప్రత్యభివాదే శూద్ర అని పాణిని సూత్రం పృతంతో చెప్పాలి. కాబట్టి ఇవన్నీ తెలుసున్న వాళ్ళు అయ్యి ఉండాలి. అందుకని ఏం చేశారు అంటే, ఇప్పుడు చాలామందికి అసలు తెలియదు, చాలామంది పురోహితులకే తెలియదు అసలు ఏమిటిది, ఎందుకు చెప్తున్నారు ఇలాగనేటువంటిది. దానికి మనం పెద్దగా చేయగలిగింది ఏం లేదు. అందుకోసం ఏం చేస్తారంటే దగ్గర వాళ్ళని కూడా పిలిచి ఎవరైనా నడిపిస్తారు. వివాహంలో అలా కాదు, వేరే రకంగా ఉంటుంది. ఇది దీంట్లో విశేషం. శుభం భూయాత్.